కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకే చేసిన విమోచన కార్యము, అది కూడా మనకి విశ్వాసానికి ఆధారమైంది. ఆయన మన పాపం నిమిత్తం చనిపోయి సమాధి చేయబడి పునరుత్థానుడై తిరిగి లేచాడైనా ఆయన విశ్వాసం ఉంచువారు నశింపగా నిత్య జీవము పొందులాగున తండ్రైన దేవుడు తన కుమారుని మన కొరకు అనుగ్రహించారు. హల్లెలూయా, హల్లెలూయా. మన విశ్వాసానికి రెండవ ఆధారము యేసు ప్రభువారే. ఆయన రావడము నిజము, ఆయన పుట్టుక జరిగింది, ఆయన మనిషి యొక్క పాపం నిమిత్తం చనిపోవడం జరిగింది, ఆయన పునరుత్థానుడై తిరిగి లేవడము, ఆయన ఆరోహణమై వెళ్ళడము, మరలా పరిశుద్ధాత్మగా మన మధ్యకు రావడము, ఈ 4 సంఘటనలు జరిగినాయి. ఇంకొకటి జరగవలసి ఉంది, అదే రెండవ రాకడ. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు లాస్ట్ ఏ స్టేజ్లో ఉన్నామంటే గమనిస్తే ఆయన రెండవ రాకడలో మనం ఉన్నాము. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆ రాకడకు మనం అందరము కూడా సిద్ధపడాలి. ఈ 4 విషయాలు జరిగినాయి నమ్ముతున్నారా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పుట్టుక నిజమేనా? చావడం నిజమే మన కొరకు, తిరిగి లేవడం నిజమేనా? పరిశుద్ధాత్మ మన మధ్య ఉండడం నిజమేనా? ఆయన రాకడ కూడా నిజమే. ఆమేన్.